మా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ ప్రతీష. ఇక్కడ నేను గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను జయభారత్ హాస్పిటల్లో. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ గైనకలాజికల్ క్యాన్సర్స్ అనమాట. ఇప్పుడు ఎందుకు గైనకలాజికల్ క్యాన్సర్స్ అని చెప్తున్నాను అంటే, ఒకప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడానికి మన దగ్గర చాలా టెస్ట్లు లేవు. ఇప్పుడు ఏంటి అంటే చాలా పేషెంట్స్కి అంటే పీపుల్కి అవగాహన ఎక్కువ అవుతుంది. సో మనకు డిటెక్షన్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. సో వీ షుడ్ నో, మనం తెలియాలి గైనకలాజికల్ క్యాన్సర్ అంటే ఏంటి. దానికంటే ముందు మనము క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం బాధపడే కంటే క్యాన్సర్ రాకముందే ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఏమేమి సైన్స్ ఉంటాయి తెలిస్తే మనం ముందే నివారించుకోవచ్చు అనమాట. కొన్ని టెస్ట్లు ఉంటాయి, వాటిని ఏమంటాము స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం అనమాట. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తాం అంటే బ్రెస్ట్ క్యాన్సర్. చాలా మంది వాళ్ళలో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డెత్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వల్ల అవుతున్నాయి అమ్మాయిల్లో. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా ఉంటుంది అని ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది మనకి అని తెలుసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు బ్రెస్ట్లో ఏదైనా చిన్న కణిత అంటే లంప్ లాగా వచ్చినా, లేకపోతే దాని పైన ఉన్న స్కిన్ చేంజెస్ ఏమన్నా కనిపించినా, లేకపోతే నిప్పుల నుంచి డిశ్చార్జ్ లాగా ఏమన్నా వస్తున్నా, అది రెడ్ కలర్ అయినా కావచ్చు, వైట్ కలర్ అయినా కావచ్చు. సరేనా అండి. ఇంకొకటి మనకు పెయిన్ ఏమన్నాను, ఫస్ట్ లంప్ అన్నాను, దాని తర్వాత స్కిన్ చేంజెస్ ఏమన్నా అని చెప్పాను, దాని తర్వాత నిప్పుల్ డిశ్చార్జ్ అని చెప్పాను, తర్వాత పెయిన్ ఏమన్నా వచ్చినా, లేకపోతే లంప్ అనేది బ్రెస్ట్లోనే కాదు ఈవెన్ యాక్సిలా దగ్గర కూడా వచ్చినా కూడా మనం డిటెక్ట్ చేసుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు మనం చెక్ చేసుకోవాలి మనం అంతటా మనమే. స్నానం చేసిన తర్వాత 1 monthకి ఒకసారి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ప్రతి అమ్మాయి 20 ఏళ్ళు దాటిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ షుడ్ బి డన్. ఇట్లా చేసుకోకూడదు, 3 ఫింగర్స్తో ఎక్స్టెండ్ చేసి చేసుకోవాలి. సరేనా అండి. ఎప్పుడు చేసుకోవాలి? పీరియడ్స్ అయిపోయిన తర్వాత, సరేనా, 7 to 10 days ఆ టైంలో మన హార్మోనల్స్ ఎక్కువ ఉంటాయి బాడీలో. ఆ టైంలో స్నానం చేసిన తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మంత్కి ఒకసారి చేసుకోవాల్సి ఉంటాయి. ఇప్పుడు మీరు ఏమన్నా ఈ పైన చెప్పిన 5 ఏమన్నా సైన్స్ మీకు కనిపించినా, లేకపోతే లంప్ కనిపించి ఆ సైజ్ ఎక్కువ అవుతున్నా, చేంజెస్ ఏమన్నా అంటే, ఇప్పుడు ఎడిమా వస్తుంది చూడండి బాడీలో. ఎడిమా వచ్చినప్పుడు స్కిన్ ఎలా చేంజ్, ప్యూరీ ఆరెంజ్ అంటాం. ఆరెంజ్ ఎట్లుంటుంది స్కిన్, ఆ రేంజ్ స్కిన్ చేంజ్ వచ్చినా, సరేనా, ప్లీజ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చిన్న ఏజ్లో కూడా వస్తుంది. సో కణిత రాగాన్ని భయపడకుండా వచ్చి ప్లీజ్ చెక్ చేసుకోండి. సరేనా. ఇంకొకటి, మనం ఇది నివారించగలుగుతాం అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా చేసుకోగలుగుతాం. రెండోది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఎలా తెలుస్తుంది? స్క్రీనింగ్ టెస్ట్. ఇది కూడా స్క్రీనింగ్ టెస్ట్. ఏంటి? పాప్స్మియర్ టెస్ట్ అని చేస్తాం మనం. పాప్స్మియర్ టెస్ట్ అనేది ఏంటి అంటే సర్విక్స్ యొక్క ముఖద్వారం దగ్గర నుంచి సెల్స్ మనం ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. దాంట్లో బట్టి మనకు ఐడియా వస్తుంది ఏమన్నా క్యాన్సర్ ఉందా, క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా. సో మనం దాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరూ ఆఫ్టర్ అంటే పెళ్ళైన తర్వాత కనీసం 3 ఏళ్లకోసారి పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. మన వాళ్ళు ఒక్కరు కూడా చేయించుకోలేదు సిస్టర్స్ మన దగ్గరకు వచ్చి. హాస్పిటల్ అట్లీస్ట్ ఈవెన్ పర్స్పెక్టివ్ ఎగ్జామినేషన్ ఆఫ్ సర్విక్స్ అన్నా వచ్చి చేయించుకోండి అమ్మా. ఖాళీ కదా, మనందరికి ఓటీ ఫ్రీనే కదా. నేనేమన్నా వచ్చి ఏమన్నా అరుస్తున్నానా? మన ఇంట్లో వాళ్ళకి, మన అమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి, ఇంట్లో ఎవరున్నా కూడా పెళ్ళైన తర్వాత అట్లీస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోండి. 6 monthsకి ఒకసారన్నా వచ్చి చేయించుకోండి. సరేనా. అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ. పాప్స్మియర్ టెస్ట్ పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. పాప్స్మియర్ టెస్ట్ ఈ రోజు తర్వాత నేను అందరినీ చూస్తాను, ఒకరు కూడా ఓకే చెప్పట్లేదు. ఇంకొకటి, ఇది పాప్స్మియర్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్. పాప్స్మియర్ టెస్ట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఈవెన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, కొన్నిసార్లు అది క్యాన్సర్కి దారి తీస్తుంది అనమాట. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ అది మనకు స్కానింగ్లో వాటిలో తెలియదు. ఖచ్చితంగా పర్స్పెక్టివ్ ఎగ్జామినేషన్ చేయించుకొని పాప్స్మియరే చేయించుకోవాలి మనం. సరేనా అండి. ఇంకోటి ఏంటంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందంటే మందులు వాడి, ఇంకొకటి మన దగ్గర హ్యూమన్ పాపిల్లోమా వైరస్కి వ్యాక్సినేషన్ ఉంది. అంటే పెళ్లి కాని వాళ్ళు
90% వాళ్ళకి కూడా మనకు క్యాన్సర్ ప్రివెన్షన్ ఉందన్నమాట ఆ వ్యాక్సినేషన్ వేసుకుంటే. పెళ్ళైన వాళ్ళు కూడా వేసుకోవచ్చు 3 డోసెస్. ఎందుకంటే అట్లీస్ట్ మనకు 30% 70% ఏదో ఒక రేంజ్లో మనకు ఎఫికసీ అనేది ఉంటుంది కదా, వేయించుకోండి సరేనా. మనకు హాస్పిటల్లో తక్కువ రేటుకి ఇప్పిస్తున్నాము, ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి మనకి. ఎవరు రాలా ఈరోజు ఫార్మసీ నుంచి? వాళ్ళైతే చెప్పింటారు హెచ్పివి వ్యాక్సినేషన్ ఎవ్రీబడి షుడ్ టేక్, ఈవెన్ జెంట్స్ కెన్ ఆల్సో టేక్ సార్. ఎందుకంటే ఇట్ విల్ ప్రివెంట్ క్యాన్సర్స్ ఇన్ మెన్ ఆల్సో. లివర్ క్యాన్సర్, పెనల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా రావు సరేనా అండి. అమ్మాయిల్లో కూడా చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సరేనా. ఇంకొకటి ఏంటంటే కింద వైరల్ వాట్స్ అని ఉంటాయి ఇప్పుడు, అవన్నిటికి కూడా ప్రివెన్షన్ ఇది వ్యాక్సినేషన్ వేయించుకుంటే. వ్యాక్సినేషన్ వేసుకుంటే మాకు రోగాలు వస్తాయని కాదు. ఇప్పుడు మీరంతా చిన్నప్పుడు బీసీజీ పోలియో వ్యాక్సినేషన్ చేసుకున్నారు, మీరంతా బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా అంతే సరేనా. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమి లేదు. అది తీసుకున్న మాత్రం పత్యాలు అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు, నార్మల్ మేము రొటీన్ రైట్ తీసుకోవచ్చు సరేనా అండి. అది సర్వైకల్ క్యాన్సర్. దాని తర్వాత గర్భసంచి యొక్క క్యాన్సర్. గర్భసంచి క్యాన్సర్ మామూలుగా ఎక్కువగా ఎవరిలో వస్తుంది, 60 ఇయర్స్ వాళ్ళకు కూడా రావచ్చు సరేనా అండి. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది సింటమ్? ఫస్ట్ సింటమ్ ఏంటి అంటే బ్లీడింగ్ రావడం. అంటే నెలసర్లు సంవత్సరం పాటు ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అంటే మీరు రిలాక్స్డ్గా తీసుకోవద్దు, అట్లీస్ట్ స్కాన్ చేయించుకోవాలి. స్కాన్లో ఏం చేయించుకోవాలి? అల్ట్రాసౌండ్ టీవీఎస్ చేసుకొని పెల్విస్ మన గర్భసంచి యొక్క లైనింగ్ ఎంత ఉంది పొర అని తెలుసుకోవాలి. పొర 4 mm కంటే ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా మీరు హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్కి ముఖ పరీక్ష తీసి పంపించాలి సరేనా అండి. దాని తర్వాత క్యాన్సర్ రాలేదు, ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని వచ్చింది అంటే ప్రతి 6 monthsకి ఒకసారి ఫాలో అప్ అనేది కంపల్సరీ. ఏం చెప్పాను నేను? పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ వచ్చి హిస్టోపెథాలజీ నార్మల్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని వస్తే ప్రతి 6 monthsకి ఒకసారి ఫాలో అప్ అనేది కంపల్సరీ అంతేనా. నెక్స్ట్ దాని తర్వాత ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఏంటి అంటే చాలా సైలెంట్ క్యాన్సర్ అన్నమాట, అసలు మనం డిటెక్ట్ చేయలేము. ఎందుకంటే ఓవరీ అనేది ఎక్కడో పెల్విస్లో ఉంటుంది. అన్లెస్ అది ఎన్లార్జ్ అయిపోయి దానివల్ల మనకి ఏమైనా ప్రెజర్ సింటమ్స్ వస్తే తప్ప. ప్రెజర్ సింటమ్స్ అంటే ఏంటి? అది పక్కనున్న యూరినరీ బ్లాడర్ అన్నా ఇబ్బంది పెట్టచ్చు, లేదన్నా కిందన్న రెక్టం పైన కూడా రావచ్చు. దానివల్ల ఏమవుతుంది? ఇంకోటి ఏంటంటే అది సైజ్ పెరుగుతా పోతే ఏమవుతుంది? ఫుడ్ తీసుకోవడం కష్టం అవుతుంది, అవునా కాదు? సో దాన్ని బట్టి మనం అసెస్ చేసుకొని ఓవేరియన్ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే సమ్ క్యాన్సర్స్ ఆర్ టు బి డిటెక్టెడ్ ఎట్ ఎర్లియర్ స్టేజ్, అవునా కాదు? బ్రెస్ట్ క్యాన్సర్ అయినా సర్వైకల్ క్యాన్సర్ అయినా మనకు ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం ముందే, ఎందుకంటే వాటికి ముందే స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి కాబట్టి. సో ఆడవాళ్ళకి మీరు తెలిసిన వాళ్ళకి అవగాహన తెలిస్తే ముందే క్యాన్సర్కి ముందే రాకముందే మనం ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి. సరే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఏ సింటమ్స్తో వస్తుంది? పేషెంట్ వచ్చేసి వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు క్యాన్సర్స్ అనేవి పెద్ద ఏజ్ వాళ్ళకే వస్తాయి అనుకుంటున్నాం, ఇప్పుడు ఏంటంటే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వస్తున్నాయి, కదా. సింటమ్స్ ఏముంటాయంటే మోస్ట్లీ వైట్ డిశ్చార్జ్ చెప్తారు. వైట్ డిశ్చార్జ్ చెప్పిన తర్వాత వైట్ డిశ్చార్జ్తో పాటు కొన్నిసార్లు బ్లడ్ కూడా కనిపిస్తుంది అంటారు. అంటే ఏంటి? పీరియడ్స్ అప్పుడు కాకుండా మధ్యలో. ఇంకొకటి స్పెసిఫిక్గా ఏంటి అంటే బ్లీడింగ్ పోస్ట్ పార్టల్ బ్లీడింగ్. అంటే ఏంటి? హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ కనిపిస్తుంది అండి. అన్ని అప్పుడు కూడా మనము క్యాన్సర్ అనుకోలేదు, కానీ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫెక్షన్ ఫ్యూచర్లో క్యాన్సర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పాస్మియర్ టెస్ట్ అనేది పంపించాలి. ఏమైనా సింటమ్స్ నాన్న? సూపర్, థ్యాంక్ యూ. వాటికి ఏం టెస్ట్ చేయాలి? పాప్స్మియర్ టెస్ట్ చేయాలి సరేనా. పాప్స్మియర్ టెస్ట్ అనేది ఎవరీ 3 yearsకి ఒకసారి ఖచ్చితంగా చేయించాలి. ఏం చేయాలి? ఎవరీ 3 yearsకి ఒకసారి చేయాలి. పాప్స్మియర్ టెస్ట్తో పాటు ఇప్పుడు కొత్తగా హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని వస్తుంది. ఒకవేళ దాంతో కలిపి చేయించామనుకోండి సెన్సిటివిటీ ఆఫ్ ద టెస్ట్ బాగా పెరుగుతుంది అన్నమాట, ప్లస్ సెన్సిటివిటీ కూడా. కాబట్టి మనం అది 5 yearsకి ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు హెచ్పివి డిఎన్ఏతో పాటు చేస్తే. ఏం చెప్పాను?
హెచ్పివి అనేది ఏంటి? హ్యూమన్ పాపిల్లోమా వైరస్. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఎందుకు చేస్తాము అంటే క్యాన్సర్ కారకంలో ఇది మోస్ట్ ప్రిడామినెంట్ వైరస్ అనమాట, సర్వైకల్ క్యాన్సర్ కాస్ చేసేదానికి. అందుకోసమని హెచ్పివి డిఎన్ఏ అసెస్మెంట్ కూడా చేస్తాం. సరేనా అండి? నెక్స్ట్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, అసలు మనం ప్రివెన్షన్ ఏంటి? ప్యాప్స్మియర్ టెస్ట్ స్క్రీనింగ్ చేయాలి అని. ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి మీకు చెప్పాను. ఎప్పుడు చేయాలి అంటే 25 years దాటిన తర్వాత, లేదు అంటే ఒకవేళ అమ్మాయికి 15 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది అనుకో, అమ్మాయి 25 ఏజ్ కేటగిరీలో రావట్లేదు, పర్వాలేదు, విత్ ఇన్ 2 years మనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఎన్ని ఏళ్ళకి ఒకసారి చేయాలి? 3 yearsకి ఒకసారి ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ చెడుగా ఉంది అనుకోండి, ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వీ హ్యావ్ టు రిపీట్ అగైన్. ఒకవేళ మళ్ళీ చెడుగానే వచ్చింది అనుకోండి, అంటే మనం సర్వైకల్ బయాప్సీ టెస్ట్ అని చేస్తాం, అంటే ముఖ పరీక్ష తీస్తాం సర్వీక్స్ నుంచి. సరేనా అండి? దాని తర్వాత మనం ఉందా లేదా అని అసెస్ చేస్తాం. సరేనా? డైరెక్ట్గా వీ డోంట్ గో ఇన్ టు సర్జరీ. 25 ఏళ్ళు వాళ్ళకి హిస్టెక్టమీ ఆపరేషన్ చేస్తానంటే ఎవరు చెప్తారు? నన్ను చెప్తారు. సరేనా? తెల్లమైలు అవుతుంది అంటే ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకొని, ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకొని, సర్వైకల్ బయాప్సీ చేసుకొని అన్నీ చేసుకోండి. అవునా కదా? ఇప్పుడు గర్భసంచి లోపల క్యాన్సర్. గర్భసంచి క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఏంటి అంటే ఏజ్ వాళ్ళకే వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నెలసర్లు ఆగిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ఫుల్ ఒబేస్ ఉంటారు కదా, ఒబేసిటీలో ఏమవుతుందంటే లోపల కొవ్వు అంతా ఏమవుతుందంటే కన్వర్ట్ టు ఈస్ట్రోజన్ అనమాట. సో అందువల్ల వాళ్ళకి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాదు. సో అందరి పీసీఓడి ఉన్నవారందరికీ క్యాన్సర్ వస్తుందని అవకాశం లేదు. సో ఎప్పుడో వస్తుంది అన్అపోజ్డ్ ఉంటే, చాలా ఏళ్ళు ఉంటే. సో అమ్మాయికి చెప్పొచ్చేది ఏంటి అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎప్పుడో వస్తుంది కాబట్టి దీని గురించి ఒక మైండ్లో చిన్న కార్నర్లో ఒకటి మాత్రమే పెట్టుకోండి. కానీ పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయండి, పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. ప్లస్ ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో షుగర్ వస్తుంది, బీపీలు వస్తాయి, అన్నీ వస్తాయి. సరేనా? కాబట్టి మన వాళ్ళు ఒక్కరు కూడా చేయరు. ఎన్నన్నా చెప్పండి, ఏమీ చేయరు. పొద్దున్నే ఇంకా మనం కూడా పెట్టాలి కింద చెక్ లిస్ట్, ఒక్కొక్క పేరు రాసి ఈమె ఎంతసేపు వాకింగ్ చేసినారు అని. చాలా మంది ఎవరు రావట్లేదా చెప్పు? పీరియడ్ విత్డ్రాయల్ కోసం ఎంతమంది వచ్చారు నా దగ్గరికి? మీరు సన్నగా ఉంటారు అమ్మాయిలు మాత్రం. లీన్ పీసీఓఎస్ ఆర్ డిఫికల్ట్ టు ట్రీట్. అట్లీస్ట్ లావు ఉన్న ఉంటే లావు తగ్గమ్మా, పీసీఓడి రెగ్యులేట్ అవుతుంది అని చెప్తాను. సన్నగా ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? నేను ఎక్సర్సైజ్ చేయండి అని మాత్రమే చెప్పగలుగుతాను. అది కూడా ఏంటి మనోళ్ళు కాదమ్మా, మా ఇన్ఛార్జ్లు షిఫ్ట్ తర్వాత టైంలు ఉండవు వీళ్ళకి. ఉంటాయో లేదు? 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయడానికి ఏమి మీ అందరికీ? ఎండోమెట్రియల్ సిఏ, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, అది ఉంటే ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ పెల్విస్ టీవీఎస్ చేసి రూల్ అవుట్ చేసుకోండి. మాస్ పర్ అబ్డామిన్ వస్తుందంటే సేమ్ మన అల్ట్రాసౌండ్ చేసుకొని దాని తర్వాత మన సిటీఆ ఎంఆర్ఐ బేస్డ్ అపాన్ చూసుకోవాలి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి?